ఇక్కడ ఏంటి పోలీసులు తప్పంటారు? ఇప్పుడు కూడా మరి అంత సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఏముందంటారు? అంటే ఇప్పుడు దీని మీద పోలీసుల గురించి వాటి గురించి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో క్లియర్ కట్గా చెప్పాడు. ఎట్లా ఉంది, వాళ్ళు ఏం తీసుకున్నారు అనేది. ఇక్కడ మెయిన్గా ఇక్కడ జరుగుతున్న ఇదేంటి అంటే, స్టాంపేడ్ జరిగింది, ఒక మహిళ చనిపోయింది, ఇంకో పిల్లవాడు కోమాలో ఉన్నాడు, బ్రెయిన్ డెత్ స్టేజ్లో ఉన్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు. నిన్నేదో వెంటిలేటర్ తీశారు అన్నారు, కాళ్ళల్లో కదలిక కనిపించింది అని చెప్పి అన్నారు. ఇట్స్ ఎ గుడ్ సైన్. కాకపోతే అతను 12 ఏళ్ల పిల్లాడికి మాట రావడానికి ఇంకొక 2 సంవత్సరాలు పడుతుంది అన్నారు. బ్రెయిన్ మొత్తం చితికిపోయింది, నరాలు చిట్లిపోయినాయి అక్కడ. సో ఇట్ ఈస్ ఎ ట్రాజిక్ ఇన్సిడెంట్. ప్రతి మనిషి కూడా ఈ ఇన్సిడెంట్ను చూసి ఏడవాలి. మనం మనుషులుగా పుట్టినందుకు కూర్చొని ఏడవాలి. అటువంటి దారుణమైన సంఘటన ఇది. ఈ సంఘటనకి సంబంధించి పోలీసులు కేసు బుక్ చేశారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇంకొక 4 పరారీలో ఉన్నారు. వాళ్ళు కూడా దొరకాలి. వాళ్ళు దొరికే వరకు అల్లు అర్జున్ని ఇట్లా ప్రశ్నిస్తూనే ఉంటారు. అందువల్ల అల్లు అర్జున్ ఇంకా ఎక్కడికి పోవటానికి కూడా వీలు ఉండకపోవచ్చు. అంటే ఈ మాట నేనెందుకు, మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, అల్లు అర్జున్ ఎక్కడికి పోవటానికి వీలు ఉండదని మీరెందుకు చెప్తున్నారండి, మీరెట్లా చెప్తున్నారండి అని మీరు మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు. కాబట్టి మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళ నాన్న చెప్పాడు కదా, ఎక్కడికన్నా బయటికి వెళ్ళి విదేశాలకు వెళ్ళి రెస్ట్ తీసుకొని రా అబ్బాయి అని చెప్పాను నేను మా అబ్బాయికి అని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా పోయింది. ఇప్పుడు ఇంకా అల్లు అర్జున్ బయటికి కదలటానికి వీల్లేదు. పోలీసు విచారణకి సహకరించాలి. పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, వచ్చి చెప్పాలి. ఏం చెప్తావు నువ్వు, చీకట్లో నాకేం కనపడలేదు, ఏసీపీ వచ్చి చెప్తేనే చీకట్లో చెప్పాడు, నాకు ఏసీపీ అని నేను గుర్తుపట్టలేదు, సర్కిల్ ఇన్స్పెక్టర్ అని గుర్తుపట్టలేదు, అంత చీకటిగా ఉంది, నేను సినిమాలో లీనమైపోయి ఉన్నాను, నాకు సినిమా ఇంపార్టెంట్ కానీ ఈ పోలీసులు ఇంపార్టెంట్ కాదు, అన్నీ రకరకాలుగా చెప్పచ్చు. నువ్వు ఏది చెప్పినా కానీ ఇప్పుడు మీ నాన్న సలహానే నువ్వు పాటించలేవు. ఎందుకంటే ఇంకా బయటికి వెళ్ళలేవు. నువ్వు విశ్రాంతి తీసుకోవటానికి, నీ కుటుంబంతో సహా ఏదైనా విదేశీ యాత్రకి వెళ్ళటానికి, చల్లటి ప్రదేశానికి వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని రావటానికి ఇప్పుడు ఆస్కారం లేదు. పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నువ్వు వచ్చి సమాధానాలు చెప్పాలి. ఇది నీ కనీస బాధ్యత ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు చనిపోయిన ఆ అమ్మాయిని మనం తీసుకురాలేము, ఆ పిల్లవాడి ఆరోగ్యాన్ని మనం కాపాడలేము, ఏమీ చేయలేము, ఎవ్వరూ ఏమీ చేయలేరు. అందుకని ఏంటి అంటే, ఈ మైత్రి మూవీస్ వాళ్ళు ఒక 50 లక్షల చెక్కు ఇచ్చేశారు. అల్లు అర్జున్ 25 లక్షలు కాంపెన్సేషన్ డిక్లేర్ చేశాడు. కనీసం అంటే చాలామంది మాట్లాడుకున్నది ఏంటి అంటే, 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు, కనీసం ₹1,00,00,000 ఇవ్వలేడా ఆ కుటుంబానికి అని చాలామంది అనుకున్నారు. సరే, మనం ఆ విషయాల జోలికి మనం పోకూడదు. కానీ ప్రకటించిన 25 లక్షలు కూడా ఇవ్వలేదు, ఓ 10 లక్షలు ఎంతో ఇచ్చారని చెప్పి అంటున్నారు. హాస్పిటల్ బిల్ అంతా మేమందరం ప్లాన్ చేస్తున్నాము, మేమందరం ఒక ట్రస్ట్ లాగా ఏర్పడి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనుకుంటున్నాము అని అల్లు అర్జున్ తన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. ట్రస్ట్ ఎందుకు దీనికి? ట్రస్ట్ ఎందుకు? 300 కోట్లు తీసుకున్న హీరోవి కదా నువ్వు. 300 కోట్ల రూపాయలు ఒక్క సినిమాకి రెమ్యునరేషన్ తీసుకునే హీరోకి ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ఆ పిల్లవాడి బాధ్యతలు చూసే అంత అవసరం, అంత ఇది ఉందా? నువ్వే ఇవ్వాల్సింది. నువ్వే ఒక ట్రస్ట్, ఆ పిల్లవాడి పేరు మీద ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ఆ పిల్లవాడు ఆ జన్మాంతం నేను సహాయం చేస్తూనే ఉంటాను అని డిక్లేర్ చేయాల్సిన వ్యక్తి. నేను మా నిర్మాతలతో మాట్లాడాను, మా డైరెక్టర్తో మాట్లాడాను, మా డైరెక్టర్ చాలా బాధపడ్డాడు, నేను జగపతి బాబు గారికి చెప్పాను వెళ్ళి చూసి రమ్మని, మా నాన్నకి చెప్పాను వెళ్ళి చూసి రమ్మని. ఇవి కాదు, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేసావు, నువ్వు ఎంత చేసినా ఆ జరిగిన నేరం అయితే నీ మీద నుంచి పోదు. అంతవరకు అయితే గ్యారంటీ యువర్ A11 కేసు తేలే వరకు A11. కనీసం దాని నుంచి నీ నైతిక ప్రవర్తన
నువ్వు మార్చుకొని సమాజం పట్ల ఒక కృతజ్ఞతాభావాన్ని ప్రదర్శించాల్సిన నువ్వు ఇప్పటికీ మొండి పట్టుదల మీదే ఉన్నావు. అదొక్కటే కన్సర్న్ నాకు సంబంధించి. నేనంటే యాజ్ ఏ జర్నలిస్ట్, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, జర్నలిస్ట్ కూడా కాదు, ఒక హ్యూమన్ బీయింగ్ లాగా నేను అతని యాటిట్యూడ్ గురించే నా ఇబ్బంది, నా బాధ అంతా. యాటిట్యూడ్ మార్చుకోవాలి. సమాజం పట్ల నువ్వు చూసే దృక్కోణం మారాలి. అట్లా కాకుండా తగ్గేదేలే అంటే తగ్గిస్తారు.